ఏం చేయగలుగుతాం మన నియోజకవర్గానికి. ఎందుకంటే మనము ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పినామో వ్యాపారస్తులు వ్యాపారం అంటే అందరూ కూడా ఏదైతే వస్తారో మొత్తం అందరూ డబ్బులు తీసేసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా తీసుకోరు. అదేవిధంగా రాజకీయ నాయకుడు అంటేనే ఇదేదో చాలా తప్పు ప్రొఫెషన్ అన్నమాట. అందరికీ ప్రజాస్వామ్యం కావాలి. ఇప్పుడు మనకు పాలన పద్ధతులు ఏముంటాయి, విధానాలు ఏముంటాయి? ఒకటి ప్రజాస్వామ్యం, ఒకటి మిలిటరీ పాలన, ఒకటి డిక్టేటర్ పాలన. మనం కోరుకునేది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కోరుకునేటప్పుడు ప్రజాస్వామ్యంలో మనము రాజకీయాల్లో పాల్గొనడము ఒక తప్పుగా భావిస్తే మనల్ని ఏదైతే ఒకటి బాధించేది ఒకటి. కాబట్టి పాలిటిక్స్ అనేది కూడా నా దృష్టిలో అది ఒక సామాజిక బాధ్యత. మాకే విధంగా వచ్చిందంటే దాదాపు 4 తరాల నుంచి 1955లో తాత ఇక్కడ డోర్కు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా స్వాతంత్రం రాకముందు కూడా రాజకీయాల్లో బహుశా నాకు తెలిసి భావిస్తారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే సమాజము ఏదైతే ప్రోగ్రెస్ అయితే వచ్చిందో ఆ సమాజం ప్రోగ్రెస్ చేయడానికి అందరూ ఏ విధంగా పాల్పంచుకొని అభివృద్ధి చేసినారో అందులో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ కూడా కాంట్రిబ్యూషన్ వ్యాపారస్తుల నుంచి ఉంటుంది. వ్యాపారం చేసినందుకు ఉన్న మనం ఎలాంటి తక్కువ కాదు, సమానంగా ఉంటాం. అందరికంటే ఎక్కువ కూడా వచ్చాయని నా భావన తెలియజేస్తాను. ఇంకొకటి, వ్యాపారం చేసినప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు కదా అంటారు. వ్యాపారం చేసేదే డబ్బులు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఇక్కడ ఫ్యాక్టరీలో వస్తుంది. దానివల్ల మొత్తం బాంబే కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ట్రేడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాం. ఇది కాక ఒక డోర్కే ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్, ఒక హార్టికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత మొదలైతే 99 భాగాలు డోర్ చిన్నకాపురం మధ్యలో పెట్టాలని చెప్పి ఆలోచన చేసుకుంటున్నాం. ఇవన్నీ చేస్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగునీటి ఎదురు ఉందనే ఉండదు.